రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి తెరపైకి మరో అస్త్రం. ఇక కేసీఆర్కు ఊహించని ఎదురుదెబ్బ అనే వార్తలు అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ నోటిఫికేషన్లు తెలుసుకుంటారండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ పెట్టింది. ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల కానుందనే ఊహాగాన నేపథ్యంలో ఎన్నికలకు ఇక సమాయత్తమవుతుంది. ఈ నెల 26 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ మొదలు పెట్టనున్నారు. అన్ని జిల్లాల్లోనూ సీఎం పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. 17న పార్లమెంటు సెగ్మెంట్ల ఇన్ఛార్జ్ మంత్రులు ఇక అబ్జర్వర్లతో సీఎం వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించుకుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక గెలుపు సాధించుకునే దిశగా అడుగులైతే వేస్తుందండి. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో ఇక చూడాలి మరి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే పట్టుదలతోనే సాగుతుంది. ఇక ఏది గెలవబోతుంది అనేది ఇక ముందు చూడాలండి.